అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు. మే నెలలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది గురుగారితో మాట్లాడి తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి భవ. శుభం. గురుగారు, మే నెలలో మకర రాశి వారందరికీ ఎలా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది సారీ మకర రాశి వారికి మే నెలలో ఈ నల్లేరు మీ నడక వీళ్ళకి అసలు ఏమంటారు పుష్పక విమానం పైన వీళ్ళ ప్రయాణం సాగుతుంది. అసలు మకర రాశి వారినంత వాడి అదృష్టవంతులు ఈ మే నెల ఎవరికి లేదనుకుంటా. అటువంటి అదృష్ట యోగాన్ని పొందుకుంటున్నారు వీళ్ళు. చాలా చాలా అదృష్టం. వీళ్ళు ఏదనుకుంటుంది నిజంగా వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళకి కూడా జరుగుతుంది. అది అటువంటి శుభమైనటువంటి యోగం. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల స్థిరత్వం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం. ఉద్యోగం లేని వారికి మీరు నమ్మరు 4 ఉద్యోగాలు వస్తాయి వీళ్ళకి. అమ్మో. అంటే వీళ్ళు 4 పరీక్షలు రాస్తారు, 4లో సెలెక్ట్ అవుతారు. ఏది ఎన్నుకోవాలనేది అందరూ అడుగుతారు. అరే నాకు ఈ ఉద్యోగం ఏది తీసుకోవాలరా, బెటర్ చెప్పండి రా. ఐఎఫ్ఎస్ వస్తుంది, ఐఏఎస్లో వస్తుంది, ఐపీఎస్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను జిహెచ్ఎంసీలో కూడా వస్తుంది, మంచిగా మున్సిపాలిటీ కూడా వస్తుంది. ఏది తీసుకోవాలో చెప్పండి రా బాబు అంటే అన్నిటిలో పాస్ అయిపోతారు. అంతటి ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం ఉంటుంది, ధనయోగం ఉంటుంది, విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా సంస్కారవంతం ఉండాలి వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు మనం. అటువంటి యోగం. యాక్చువల్గా మకర రాశి వారికి కొంత రకంగా చెప్పాలంటే షష్టమ స్థానంలో కొన్ని గ్రహాలు బాలేవు, కానీ మకర రాశి వారికి రవి బలం అద్భుతంగా ఉండబోతోంది. దానివల్ల చాలా మంచి ప్రయోజనాన్ని, వస్తులాభాన్ని, వాహన యోగాన్ని, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సఖ్యత, భార్యాభర్తల నుంచి మైత్రి, ఆనంద యుగము, శుభకరమైనటువంటి సంతాన యుగం. మరి నాకు ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, మరి కొంతమంది అనుకోవచ్చు ఏంటి నేను ఓవర్గా చెప్తున్నాను అనుకుంటారేమో, కానీ మీరు వీరికి ట్రిపుల్స్ పుట్టే అవకాశం ఉంది. గర్భిణీశీలు ఉంటే లేదా గర్భం ధరించిన ట్రిపుల్స్ పుట్టే అవకాశం. ఇది కొంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎలా చెప్తారు స్వామి ఈ విషయము అంటే, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, పంచమ గురుడు ఈ రాశి వారికి అష్టమ గురుడు కాస్త సంతాన స్థానంలోకి వచ్చాడు కాబట్టి అధిక సంతాన యోగాన్ని కలిగిస్తాడు. అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ 2 స్త్రీలు 1 పురుషుడు ఉంటాడు, అది కూడా చెప్పవచ్చు. అంటే అఫ్కోర్స్ జన్మజాతకంలో ఇంకా పర్ఫెక్ట్ చెప్తాం, బట్ వీరికి అటువంటి అవకాశం ఉంది. ఈ గ్రహ సంచారాన్ని బట్టి జస్ట్ మేము గోచార ఫలితాన్ని చెప్తున్నాం, దాన్ని అన్వయించుకోండి అంతే విషయం. ఇక్కడ మళ్ళీ తర్వాత వచ్చేసి నాకు 3 పుట్టలేదు, ఒక్కడే పుట్టాడు, నువ్వు బిడ్డలు అన్నావు, నాకు ఒక్కదే కూతురు పుట్టిందో కొడుకే పుట్టాడు అనేటువంటి కామెంట్స్ చేసే ప్రయత్నం చేయకండి. రెండవది విచక్షణ జ్ఞానం బాగుంటుంది, ఉద్యోగ లాభం. అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి మంచి లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ రైతులకి మంచి అనుకూలత, ధనయోగము, మంచి పంట లాభము, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల వీరికి మంచి బ్రహ్మాండ లాభం. మేబీ 100 కోట్లు రావచ్చు, ₹1,00,00,000 రావచ్చు, 10 లక్షలు కూడా వచ్చే అవకాశం. అంటే ఆకస్మికంగా వీరికి ధనప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అనుకున్నది సాధించే మనస్తత్వం, గొప్ప వ్యక్తిత్వము, భాగస్వామి వ్యాపారము, ప్రభుత్వ ఉద్యోగము, ప్రైవేట్ సెక్టర్ అనుకూలత, వాహన యోగము. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభాలు పొందుకోవడం. నాకు తెలిసి రాజకీయ రంగంలో ఈ రాశి వారికి మాత్రమే అద్భుతమైనటువంటి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. అంటే మకర రాశి వారే రేపు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మకర రాశి వాళ్ళే సీఎంలు అవుతారనే విషయం గట్టిగా చెప్పవచ్చు. 2 వైపులో కూడా అటువంటి యోగం మాత్రం ఈ రాశి వారికి బలం కనబడుతుంది. రాజకీయ రంగం అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కానీ, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునేటువంటి అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభాలు, కుటుంబ వృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశాలు. అలాగే ఉన్నతమైన వ్యక్తులతో వ్యాపార సంబంధ బాంధవ్యాలు కూడా బలంగా ఉంటాయి. కుటుంబ వృద్ధి బాగా ఉండే అవకాశం ఉంటుంది. అనుకున్నటువంటి పనులు సాధించుకునే శుభతరుణంగా, ఆరోగ్యవంతంగా, విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు సమస్త శుభయోగాలు పొందుకునేటువంటి రాశి మే మాసం ఉందంటే ఈ ఒక్క రాశిగా స్పష్టంగా చెప్పవచ్చు. మరి నరదిష్టి తగలకుండా పరిహారం చెప్పండి. అసలు వీళ్ళ వల్ల ఇంకో దిష్టి తొలగిపోతున్నప్పుడు వీళ్ళ దృష్టి ఎక్కడ ఉంది? నిరంతర భగవంతున ఒకటి గుర్తుకండి, ఎంత బాగున్నా సరే భగవంతుడు అనుగ్రహం ఉండాలి, ఆ భగవంతుడు అనుగ్రహం ఉండాలి. సరే మీరు అన్నారు కాబట్టి తల్లికి నమస్కరించండి చాలు, తల్లికి ధ్యానం చేసుకోండి, తల్లిని పూజించండి, తప్పకుండా మీకు అనుకో శుభయోగాలు పొందుకుంటారనే విషయం గ్యారెంటీ చెప్పవచ్చు. రైట్.